మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీ అందరితో నేను కొన్ని విషయాలు ఎందుకు పంచుకోవాలి అనుకుంటున్నాను అంటే, నేను మాత్రమే సిన్సియర్‌గా ఉండి చేస్తున్నాను అని చెప్పడానికి నాకేమి ఇన్హిబిషన్ లేదు. అలాగని నేనేం భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. యెస్, నేను మాత్రమే సిన్సియర్‌గా చేస్తాను. అర్థమైందండి? నా పనిలో లోపం ఏమి ఉండదు. కానీ పక్కన కొంత ప్రాసెస్ ఉంటుంది చూడండి. అంటే నేను చెప్పిన దాన్ని నోట్ చేసి రాయటం కానివ్వండి, లేదా అది మీ దాకా చేరవేయడానికి వాట్సాప్‌నో, ఫోన్‌నో వాడతాం కాబట్టి, ఆ నొక్కేటప్పుడు ఒక నెంబర్ తప్పు నొక్కేయటం కానీ, ఇటువంటి టిపికల్ నాన్ టెక్నికల్ ఫాల్ట్స్ తప్ప, మీ డేట్ ఆఫ్ బర్త్‌ని చూడటంలో కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్‌కి ఇవ్వాల్సిన పేరు ఇవ్వటంలో కానీ ఎక్కడా కూడా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, మాకెందుకు అంటే మేము ఈ పేరుని ఇష్టపడ్డాం కదండి, మీరు మాకెందుకు ఈ పేరునివ్వరు, లేకపోతే మేము ఇచ్చిన పేరుకి కరెక్షన్ ఇచ్చేసో దాన్ని హైలైట్ చేసి ఎందుకు సజెషన్ చేయరు అని అంటున్నారు. మీ సజెషన్ ఎలా ఉంటుంది అంటే, మీకు నచ్చిన పేర్లు, మీకు మనసులో అనిపించిన పేర్లు, ఇదైతే బాగుంటుంది అని అనిపించిన పేర్లు మాత్రమే మీరు సెలెక్ట్ చేయగలరు. అండ్ ఆబ్వియస్లీ మీరు ఒక నక్షత్రం ప్రకారము ఉన్నటువంటి అక్షరము లేకపోతే దానికి సంబంధించిన పేర్లు చక్కగా గూగుల్లోంచి చూసేసేసి అవి స్పెల్లింగ్లు కూడా యాస్టీగా రాసి నన్ను అడగచ్చు. అవన్నీ కరెక్ట్ అయిన స్పెల్లింగ్సే అంటారా? కరెక్ట్ కాని స్పెల్లింగ్స్ కాబట్టి దే నీడ్ కరెక్షన్ అండి. ఇప్పుడు ఒకవేళ మీరు కావాలి అనుకున్న పేరుని అది ఎలా ఉంటుంది, ఎంతలో ఉంటుంది అని నేను మీకు సలహా ఇస్తాను. మీరు తీసుకోవచ్చు, వద్దని నేను చెప్పనండి, తీసుకోవచ్చు. బట్ దాంట్లో ఉన్నవి తీసుకున్న తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది మీరు ఫాలో అవ్వాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో పిల్లవాడిని చూసినప్పుడు విపరీతమైన కోపం అండి వాడికి. అంటే నిండా ఏడాది దాటి 2 ఏళ్ళు వస్తుంటాయో లేదో, వాడు ఎలా ఉంటాడంటే ఒక చిన్న బాలభీముల్లా ఉంటాడనమాట. కొట్టేయడంలోనూ విసిరేయటంలోనూ. అది ఎందుకు రేస్ అవుతుందండి అంటే, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు పొరపాటున కూడా అక్కడ 9 అనే నెంబరు కనుక బాగలేకపోతే, ఆ 9కి సంబంధించిన ధాతువుని పేరులో వేసాం అనుకోండి. ఇక్కడ ధాతువు అంటే ఏం చెప్పాలండి? ధాతువు ఒక మెటీరియల్లా కాదండి, అది ధాతువుని ఇంగ్లీష్లో ఏమంటారు, ఆ లక్షణం అని అందాం అర్థం అవటానికి. ఆ లక్షణాన్ని కనుక పేర్లో వేసాం అనుకోండి, వీడు ఇంకెంతే. ఇప్పుడు బాలభీముడు పెద్ద అయిన తర్వాత అపర విశ్వామిత్రుడు అనమాట. ఇంకా వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఇంతే సంగతులు. అలా ఉంటుందండి. అది రైస్ చేసేది ఎవరు? ఆ పిల్లవాడికి ఉన్న పేరులో ఉన్నటువంటి మూమెంట్స్ అండి. ఖచ్చితంగా అవే రైస్ చేస్తాయి. మరి అది కనపడినప్పుడు మనం ససేమరా 9లో ఇవ్వకూడదు, నేనైతే ఇవ్వను. అలాగే ఆడపిల్లల్లో కొంతమందికి 6కి సంబంధించినటువంటి లక్షణాలు పేర్లు పడ్డాయి అనుకోండి, వాళ్ళకి వివాహం అవటం లేటు, వాళ్ళకి సరైన వివాహము జరగకపోవటము జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఇంక అన్నీ అయిపోయినాయి, పెళ్లిపీటలు ఎక్కడమే తరువాయి అన్నప్పుడు కూడా వివాహాలు రద్దయిపోతూ ఉంటాయి. అంటే మగపిల్లలకి 9 అనేటటువంటి లక్షణాలు పడితే వాళ్ళేమో విశ్వామిత్రులు, ఆడపిల్లలకి 6 అనే లక్షణాలు పడిన పేరు ఉందనుకోండి, వివాహంలో ప్రాబ్లమ్స్. ఇంకా కొన్ని ఉన్నాయండి. అసలు చెప్పిన మాట వినకపోవటం, దీనికి సంబంధించిన లక్షణాలు మీకు 4లో కనపడతాయి. అంటే 4 లక్షణాల పేర్లో పడిందనుకోండి, ఇంకా వీళ్ళంతా ఏదో అనొచ్చండి, మొండి పిల్లలు, చెప్పిన మాట వినని పిల్లలు, వాడు ఇంత లేడు మమ్మల్ని భయపెడుతున్నాడనే కామెంట్స్ వెరీ న్యాచురల్ వింటాం. ఇక్కడ మీకు నేను చెప్పిన 9, 6, 4 పేర్లో అక్షరాల నెంబర్ 9 అంటే ఒక లెక్క పెడతారు కదండి, ఉన్న పేరుని 1, 2, 3, 9 అది కాదు. అమ్మాయి పేరు లెక్క పెట్టినప్పుడు 6 అక్షరాలు అది కాదు, 4 అక్షరాలు కాదండి. ఇది లక్షణాలు, ధాతువులు. అర్థమైంది కదండి? అవి పడకూడదు. అందుకే మళ్ళీ చెప్తున్నానండి, పేరు మీకు నచ్చింది నేను ఎప్పుడు ఇస్తాను అని వాగ్దానం చెయ్యను. డేట్ ఆఫ్ బర్త్ కావాలన్న పేరుని మాత్రమే ఇస్తాను. అప్పుడు పిల్లలు బాగుంటారు. వాళ్ళు బాగుంటే పెద్దవాళ్ళుగా మీ ఫ్యూచరు బాగుంటుంది. ఇవి 2 బాగాలేదనుకోండి, అంతే సంగతి. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.